ఒక్కో ప్రాంతం ఒక్కో దానికి ప్రసిద్ధి చెంది ఉంటుంది. ఎంతగా ప్రాచుర్యం పొంది ఉంటాయంటే వస్తువు లేదా పదార్థం పేరు చెప్పగానే టక్కున ఆ ఊరి పేరు గుర్తుకు వస్తుంది. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొన్ని ప్రాంతాలు పండ్లు, తోటలకు ప్రసిద్ధి చెంది ఉన్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని మారుమూల మండలాల్లో విస్తారంగా మామిడి తోటలున్నాయి. కొన్ని దశాబ్దాల నుంచి ఈ ప్రాంతంలో మామిడి తోటలను పెంచుతున్నారు. ఎటు చూసినా కనుచూపు మేర మామిడి పండ్ల తోటలు కనిపిస్తాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో రకాల మామిడి పండ్ల చెట్లు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 1-2 ఎకరాల నుండి మొదలు పెడితే 10-20 ఎకరాల వరకు మామిడి తోటలను కలిగి ఉన్న రైతులు ఈ ప్రాంతంలో ఉన్నారు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని నెన్నెల, నందులపల్లి, ఘనపురం, సిత్తాపూర్, అవడం, జైపూర్ మండలంలోని పెగడపల్లి, చెన్నూరు ప్రాంతంలోని భీమారం, కిష్టంపేట తదితర గ్రామాలు మామిడి తోటలకు ప్రసిద్ధి పొందాయి. ఇక్కడ పండే పండ్లు మంచి రుచిని కలిగి ఉండటమే కాకుండా మార్కెట్లో మంచి డిమాండ్ను కూడా కలిగి ఉన్నాయి. ఇక్కడి రైతులు తమ పంట దిగుబడులను హైదరాబాద్, నాగపూర్ తదితర మార్కెట్లకు తీసుకువెళ్లి విక్రయిస్తుంటారు. ఈ పండ్లకు స్థానికంగా కూడా మంచి గిరాకీ ఉంది. బంగనపల్లి, దశేరి, తోతాపురి, చక్కెరకేళి వంటి రకాలతో పాటు పేరు తెలియని మరెన్నో రకాల మామిడి పండ్లు కూడా ఈ ప్రాంతంలో లభ్యమవుతాయి. ఒక బంగనపల్లి కాయ కోసిన దిగి నేను ఆకలి కోస్తే ఆ పెద్ద మనిషి తోట కావాలన్న పెద్ద మనిషి దిగచ్చి చేయి పట్టి కాయ ఎందుకు కోసిన కాయ దండు పెట్టాలన్నాడు. అప్పటి నుంచి అనుకున్నటోడు నేను. అయినా మళ్ళీ ఇచ్చిండు కాయ తినిపోమని ఇచ్చిండు, నవ్విండు మళ్ళీ ఇచ్చిండు. అప్పటి నుంచి అనుకునేటోడు ఈ చెట్లు మనకి ఎట్లా వస్తాయి, కాయ మనకి ఎట్లా వస్తుంది అని అనుకునేటోడిని. అట్లనే నాకు పెళ్ళైనాక చింగరం దొరికింది. సింగరేణిలో జాయిన్ అయినాక వీటి మీద దృష్టి పెట్టిన నేను. ఇక అంటే మనం ఈ రెక్కలు ఉన్నంత చెప్పి కట్టం చేస్తాం, మరి మనకేదన్నా అయితే వెనక ఎట్లా ఉపాధి ఎట్లా మనకు రెక్కలు ఉడిగినప్పుడు అనే ఉద్దేశంతో ఈ తోటలు పెట్టుకుంటూ వచ్చిన ఎంతో కొంత ఉపాధి వస్తుంది అన్నట్టుగా. ఈ ప్రాంతంలోని కొన్ని కుటుంబాలు కొన్ని తరాలుగా మామిడి సాగు చేస్తున్నాయి. కొంతమంది మామిడి తోటల యజమానులైతే దేశ విదేశాల్లో స్థిరపడి ఉన్నారు. నమ్మకస్తులకు తమ తోటల బాధ్యతలను అప్పజెప్పి అప్పుడప్పుడు వచ్చి చూసిపోయేవారు కూడా ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మిగతా ప్రాంతాల కంటే ఎక్కువ మామిడి తోటలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తాయి. అయితే మామిడి తోటలు విస్తారంగా ఉన్న ఈ ప్రాంతంలో మార్కెట్ సౌకర్యం లేదని ఈ ప్రాంత మామిడి రైతులు వాపోతున్నారు. ఈ ప్రాంతంలో గనక మామిడి మార్కెట్ను నెలకొల్పితే ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలవుతుందని అంటున్నారు.